నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు రాష్ట్రాభివృద్ధికి భారత పరిశ్రమల సమైక్యతతో కలిసి పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అవకాశాలున్నాయని తెలిపారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ఇప్పుడు ఏపీ దృష్టి పెట్టిందని తెలియజేశారు వేగంగా అనుమతులు యూనిట్ల ఏర్పాట్లకి ప్రభుత్వం సహకరిస్తుందని వెల్లడించారు విజయవాడలో సీఐఏ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం నెల రోజుల్లో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తాం పెట్టుబడుల కోసం మీ వద్దకే మేము వస్తాం నైపుణ్యం ఉన్న మానవ వనరులు కూడా ఏపీలో సిద్ధమని లోకేష్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ is a very peculiarly long state. It lends itself well for a very thematic ecosystem based development. And if you look at successful models across the world, they've succeeded because of the ecosystem, and we understand that very well. So if you look at mobility, Anantapur is a focus, renewable energy, Kurnool is a focus, electronics manufacturing is between Chittoor and Kadapa districts both together, sports infrastructure is also going to come there, Prakasam, the entire biofuel is going to be a big thrust area for us. Where we are sitting, which is the capital region development authority, Guntur Krishna is going to be about capital. East West Godavari, all of you know, is exceptionally doing well in aqua. We are very cognizant that we need to make it sustainable aqua. So I've been talking to titans of industry of that sector to look at what are the investments as a state we need to do. So it could be the drainage, it could be the road infrastructure, the cold chain infrastructure. That's something we're talking to them. North Andhra is going to be our pharma, our IT destination. So we have a very clear roadmap, and this is what we're going to focus in terms of chasing investments. దశ నుండే దాతృత్వం అలవర్చుకునే విధంగా ఉపాధ్యాయులు వారిని తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కోరారు విజయవాడ వరద బాధితుల సహాయార్థం గుంటూరు నగరంలోని యాదవ బజార్లో గల పెరల్స్ హై స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని 60,000 రూపాయల చెక్కుల్ని విద్యార్థులు సేకరించి 60,000 రూపాయల చెక్ని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు పెరల్స్ హై స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు 60,000 రూపాయల విజయవాడ వరద బాధితులకి సహాయం చేయడం అభినందించదగ్గ విషయమని తెలియజేశారు విద్యార్థులు చదువుతో పాటు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటానికి దానగుణం కలిగి ఉండాలని తెలియజేశారు చక్కగా చదువుకొని తల్లిదండ్రులకి మరియు విద్య నేర్పిన గురువులకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకుని రావాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో కార్పొరేటర్లు మీరావళి అశోకు పెరల్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమకురి బాబురావు వైస్ ప్రిన్సిపల్ సాయి కిరీటి మాధవి సాయి ప్రసన్న ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు మరి ఈరోజు వరద బాధితుల సహాయార్థం 2024లో జరిగిన వరద బాధితుల సహాయార్థం మా స్టూడెంట్స్ అందరూ కూడా కలిపేసి 60,000 రూపాయల కాంట్రిబ్యూషన్ ఇచ్చారు మరి ఇదే కాకుండా 2014 వైజాగ్లో జరిగిన హుదూద్ తుఫాన్ సందర్భంలో కూడా 10 ఇయర్స్ బ్యాక్ కూడా 60,000 రూపాయలు కాంట్రిబ్యూషన్ ఇచ్చి సీఎం చంద్రబాబు గారు అప్పుడు ఉన్నారు అప్పుడు వాళ్ళకు కూడా మేము చెక్ పంపించడం జరిగింది అదే కాకుండా సునామీ టైంలో కానీ అట్లాగే ఇంకేమైనా హెల్ప్గా వచ్చినా కానీ పిల్లల్లో ఈ సృజనాత్మకత ఎంతసేపటికి కూడా ఒకరికి హెల్ప్ చేయాలి అని చెప్పిన ఆలోచన పెంపొందించడం కోసం చెప్పినని వాళ్ళ మంచి మనసు అనేది ప్రదర్శించడం కోసం అని చెప్పినని ఇట్లా ఎంకరేజ్ చేస్తూ ఉంటాము మరి ఆ రకంగా వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను థ్యాంక్ యూ వరదల కారణంగా ఇబ్బందులు పడినటువంటి ప్రజలకు సహాయార్థం ముఖ్యమంత్రి గారి పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ పెద్ద ఎత్తున ఈరోజు సేవా కార్యక్రమాల్లో అలాగే నగదు రూపేణ సహాయం అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందులో భాగంగా చాలా గొప్ప ఆలోచనతో చిన్న బడ్జెట్ స్కూల్ అయినప్పుడు కూడా పెరల్ స్కూల్ సంబంధించినటువంటి బాబురావు గారు వారి స్టూడెంట్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ ద్వారా రూపాయి అందరి దగ్గర కలెక్ట్ చేస్తూ ఆయన కూడా సొంత నిధులతో దాదాపు ఒక 60,000 రూపాయలు సీఎం గారి సహాయ నిధికి విరాళాలు అందించడం చాలా గొప్ప విషయం ఇటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు చేయాలని ఎందుకంటే ఎప్పుడు ప్రమాదాలు వచ్చినా లేకపోతే న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా అటువంటి టైంలో తోటి వారికి సహాయం చేయాలనే ఒక మంచి ఆలోచనను చిన్న వయసులోనే పిల్లలకు కల్పించడం అనేది చాలా గొప్ప విషయం అటువంటి ఒక మంచి ఆలోచనతో పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తూ ఇటువంటి కార్యక్రమం తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా బాబురావు గారిని అభినందిస్తూ విద్యార్థులందరూ కూడా పేరున
ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇది మంచి ప్రభుత్వం అనే విధంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పరిపాలన సాగుతుందని ప్రజలు మెచ్చుకుంటున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెనీ క్రిస్టినా కత్తెర సురేష్ కొనియాడారు. జిల్లా పరిషత్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి నాయకులకి శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ వరద బాధితుల్ని కంటికి రెప్పలాగా కాపాడి వారి సమస్యల్ని తీర్చిన నాయకుడు చంద్రబాబు నాయుడని కొనియాడారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అవ్వాతాతలకి పెన్షన్, ప్రభుత్వ ఉద్యోగస్తులకి 1వ తేదీని జీతాలిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని తెలియజేశారు. మరొక వైపు గత వైసీపీ పాలనలో జరిగిన తప్పుల్ని సరిచేసుకుంటూ రాష్ట్ర ఆర్థికంగా వెనుకబడి ఉన్న ప్రజలకు సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని అందిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడని తెలియజేశారు. రాష్ట్రం ఆర్థికంగా లోటులో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ సంక్షేమం, అభివృద్ధి సమపాలలో పరిపాలన చేస్తున్నారని తెలియజేశారు. గత వైసీపీ పాలన నుండే తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో అన్య జంతువుల కొవ్వులు వాడినట్లు చంద్రబాబు నాయుడు కనిపెట్టారని తెలియజేశారు. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయకత్వంలో శరవేగంగా పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటామని తెలియజేశారు. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని, కూటమి నాయకుల్ని ఆశీర్వదించాలని కోరారు. ఎందుకంటే సంక్షోభంలో కూడా సంక్షేమాలను అందిస్తూ అభివృద్ధి బాటలోనికి తీసుకొని వెళ్తూ ఇప్పటికీ 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా ఎంతో ఈ ప్రభుత్వం నుండి సంతోషపడుతూ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది. ముఖ్యంగా చంద్రబాబు గారు, మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైనటువంటి చంద్రబాబు గారు ఈరోజు నిరుద్యోగ యువతులకు ముందుగా దరిదాపు మెగా డిఎస్సిలో 16,437 ఉపాధ్యాయులకు ఉద్యోగాలను ఇచ్చి భర్తీ చేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేసినట్లయితే ప్రభుత్వం ఆయన మరలా ఎన్నుకునేవాడు. ఆయన సంక్షేమం అని అభివృద్ధిని వదిలేసి సంక్షేమం అని కనీసం ఆ సంక్షేమాన్ని కూడా సరి అయిన రీతిలో అందరికీ అందించడంలో కూడా ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం ప్రతి ఒక్క నిమిషం కూడా ఈరోజు వితంతువులైనా, పెన్షన్లైనా, ఉద్యోగాలైనా, తర్వాత ప్రత్యేకంగా మెగా డిఎస్సి కానీ లేకపోతే అన్నా క్యాంటీన్లు కానీ ఆయన ఇచ్చినటువంటి ప్రతి మాట కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చి ఈరోజు అందరినీ ఆదుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ముఖ్యమంత్రి తప్పకుండా 100కి 100% మరలా తిరిగి 25 సంవత్సరాలు ఈయన గారే ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే ప్రజల నాడి తెలిసినటువంటి వ్యక్తి, ప్రజల బాధలు తెలిసినటువంటి వ్యక్తి, ప్రజలతో మమేకమయ్యి రాత్రింబగళ్ళు కూడా ప్రజల్ని ఆదుకున్నటువంటి వ్యక్తి ఉన్నారంటే ఈ ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి 100కి 100% నేను చెప్పగలను. ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఈరోజు వరద ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎక్కడోళ్ళే కాదు, విజయవాడ కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా వెళ్ళి వాళ్ళ మంచి చెడులు బాగోగులు చూసినటువంటి పరిస్థితి. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీపై పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అపవిత్ర పదార్థాలు వాడారని తెలిసి ఎంతో వేదన చెందినట్లు చెప్పారు. కృష్ణా జిల్లా పెద్దపులిపాకలో హిందూ దేవాలయాల పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు మాట్లాడారు. ప్రసాదంలో ఏం కలుస్తుందోనన్న భయంతో భక్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అపవిత్ర పదార్థాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి. స్వామి సన్నిధిలో వేరే మతస్థులకు ఉద్యోగం ఉండకూడదు. శ్రీవారిపై భక్తి విశ్వాసాలు ఉన్న వారికే ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రభుత్వం, ప్రజలు కలిసి ధర్మాన్ని రక్షించాలి. ల్యాబ్ నివేదికలు మనకు ఆధారం. అవి స్పష్టం చేసినప్పుడు చర్యలు తీసుకోవాల్సిందే. ఇంకా తప్పు జరగలేదంటే అపహాస్యమే అవుతుంది. ల్యాబ్లు ఇచ్చిన నివేదిక ప్రకారం కోర్టుకు వెళ్లాల్సిందే. కోర్టు విధించిన శిక్షలు అమలు చేస్తేనే ఇలాంటివి మరొకసారి జరగకుండా ఉంటుందని స్పష్టం చేశారు. భారతదేశంలో ఉన్నటువంటి హైందవులందరికీ కూడా ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ లడ్డూ ప్రసాదం అంటే స్వామివారియే గుర్తొస్తారు. లడ్డూ ప్రసాదం చేతిలోకి తీసుకోగానే
అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు. ఆ రూపమే కనిపిస్తుంది. ఆయన పాదాల చెంత ఉన్నటువంటి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని స్వీకరించేటటువంటి భాగ్యం మాకు కలిగిందని దేశ విదేశాల్లో చెప్పుకుంటూ ఉంటారు. అంత గొప్పదైనటువంటి ఆ మహాప్రసాదాన్ని అందులో హిందువులు ప్రతి శనివారం కూడా తలంటి స్నానం చేసి మాంసాహారం ముట్టుకోకుండా ఆయన గురించి కేటాయించి ఆయన పూజలు చేసుకొని జీవించేటటువంటి తత్వం కలిగినటువంటి భారతీయులందరికీ కూడా ఆయువు పట్టైనటువంటి వెంకటేశ్వర స్వామి నివేదనకి తయారు చేసేటటువంటి లడ్డూలు ఇంత నీచానికి దిగజారటం చాలా శోచనీయం. అంటే ఇంకా చెప్పుకోవడానికి వీలు కానటువంటి, అంటే మనకు శాస్త్రవచనంలో చెప్పాలంటే సూకరము అంటే పంది, కాబట్టి పంది యొక్క కొవ్వు, గోవుల యొక్క మాంసంలో కొవ్వు, ఇంకా తదితరమైనటువంటి నీచ పదార్థాలన్నింటినీ కలిపి ధర్మానికి గ్లాని కలిగించాలని చూసినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే పనిష్మెంట్ చూపించాడు వెంకటేశ్వర స్వామి. అది మాకు ఈ విధంగా జరిగింది అని తెలుసుకోవటం లేదు. భారతీయులందరూ కూడా ఈ సమయంలో ఏకగ్రీవంగా ఒక్క తాటి మీదకు వచ్చి ఆ స్వామి యొక్క సన్నిధిలో వేరే మతస్థులు ఎవ్వరూ ఉద్యోగాలు చేయకూడదు అని అక్కడ, కాబట్టి ఎవరికైతే శ్రీవారి మీద భక్తి విశ్వాసాలు ఉన్నాయో వారికే ఆ కొలువులు ఇవ్వాలి అని భారతీయులందరూ ఏకకంఠంతో ముక్తకంఠంతో మరి బయటకు వచ్చి చెప్పవలసిన ప్రభుత్వానికి తెలియజేయాలి. ప్రభుత్వం కదలాలి, ప్రజలు కదలాలి, ఈ ధర్మానికి గ్లాని కలగకుండా చూసుకోవాలి. అట్లాగే ఇప్పుడు అన్ని దేవాలయాల్లో భక్తులకి విశ్వాసం తప్పిపోయింది. ఏ ప్రసాదం వాళ్ళు ఇచ్చినా ఈ ప్రసాదంలో ఏం కలుస్తుందో అనేటటువంటి భయం. అంటే పూర్వం ఏ ప్రసాదం తీసుకున్నా కళ్ళకద్దుకొని తీసుకునేవారు, అంటే ధర్మబద్ధంగా ఉండేది. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రసాదం తీసుకోవాలన్నా ఒకలాంటి భయం వచ్చేసింది. దీనిలో ఏ పదార్థం కలుస్తుందో, మనం దీన్ని నిషిద్ధమైనటువంటి పదార్థాలు కలిసాయా, మన ధర్మానికి గ్లాని కలుగుతుంది అనేటటువంటి భావన వచ్చేసింది. కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకొని దీనికి కారకులైనటువంటి వారిని న్యాయస్థానాల ముందు పెట్టి శిక్ష పడేటట్టుగా చేయాలి. చేసినట్లయితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆ విధంగా చేస్తారని మేము కోరుకుంటూ ఉన్నాం. నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. తిరుమల పవిత్రతకి పూర్వ వైభవం తీసుకువస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. తప్పు చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. మీడియాతో చిట్చాట్ లో మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. తిరుమలకి 200 ఏళ్ల పైపడిన చరిత్ర ఉంది. ఇంట్లో స్వామివారి లడ్డు ఉంటే ఇల్లంతా గుమగుమలాడే వాసన వచ్చేది. అంతటి పవిత్రత, విశిష్టత ఉన్న లడ్డూని కల్తీ చేయడమే కాక జగన్ ఎదురుదాడి చేస్తారా? ప్రజలు గుణపాఠం చెప్పిన బుద్ధి మార్చుకోరా? స్వామివారి అన్నప్రసాదం స్ఫూర్తితోనే అన్నా క్యాంటీన్లు పెట్టాం. తిరుమల శ్రీవారి విషయంలో నేను 10 సార్లు ఆలోచిస్తా. స్వామివారి విషయంలో అపచారం తలపెట్టే మాటలు పొరపాటును కూడా చెయ్యం. వాస్తవాలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే బాధ నాకు ఉంది. అలాగని గత పాలకులు చేసిన దుర్మార్గాలు చూస్తూ ఊరుకోవాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. చిరు వ్యాపారస్తుల జీవనోపాధి కోల్పోయే విధంగా చేయవద్దని నగర కమిషనర్ని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నూరి ఫాతిమా కోరారు. గుంటూరు నగరంలోని ఫ్రూట్ మార్కెట్, లాలాపేట మరియు పట్నం బజార్ రోడ్లని పరిశీలించారు. స్వయంగా చిరు వ్యాపారస్తుల్ని కలిసి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. గుంటూరు నగరం అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబం కూడా మద్దతు తెలుపుతుందని తెలియజేశారు. గుంటూరు నగరంలో ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాలు ఓల్డ్ క్లబ్ రోడ్డు మరియు పట్నం బజార్ రోడ్లని. అలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా చిరు వ్యాపారులు జీవనం సాగిస్తూ ఉంటారని తెలియజేశారు. రోజువారీ కూలీగా వ్యాపారం చేసుకుంటూ వచ్చిన ఆదాయం మీదనే తమ కుటుంబాలు పోషించుకుంటూ ఉంటారని తెలిపారు. అలాంటి వారి తోపుడు బండ్లని తీసివేయమంటే ఎక్కడికి పోతారు? వారి జీవనం గడపడం చాలా కష్టం. చిరు వ్యాపారస్తుల మనుగడికి ఆలోచన చేయాలని కోరారు. గత 10 సంవత్సరాలుగా మాజీ ఎమ్మెల్యే ముస్తఫా చిరు వ్యాపారస్తులకి అండగా నిలిచారని తెలిపారు. పదే జీఎంసీ అధికారులు మరియు పోలీసు వారు చిరు వ్యాపారుల్ని ఇబ్బందులకి గురి చేయడం సరైంది కాదని తెలియజేశారు. అధైర్యపడవద్దని, చిరు వ్యాపారస్తులకి ముస్తఫా కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోసియా జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అధినేత పవన్ కళ్యాణ్ ఆయన భేటీ అయ్యారు. ఆదివారం ఆయన జనసేన పార్టీలో చేరనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయనతో పాటు వియంకుడు రవిశంకర్ కూడా జనసేన గూటికి చేరనున్నారు. 2019 ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన రోషయ్య 2024 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు లోక్సభ స్థానానికి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన
పాలనలో ప్రతి ఇంటికి మేలు జరుగుతుందని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. 100 రోజుల పాలనలోని అద్భుతమైన మార్పును ప్రజలు చూశారని చెప్పారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం రాజుపాలెం మండలం మొక్కపాడు గ్రామంలో 100 రోజుల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలని ఇంటింటికి వెళ్లి కన్నా లక్ష్మీనారాయణ వివరించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి కన్నాకు అపూర్వ స్వాగతం లభించింది. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లబ్ధిదారులకి ఆయన పట్టాలు పంపిణీ చేశారు. అదేవిధంగా గ్రామంలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్ కి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సభలో కన్నా మాట్లాడారు. సంక్షేమాన్ని సృష్టించే గొప్ప విజనున్న నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. 100 రోజుల్లో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కూటమి ముఖ్య నాయకులు, మండల, గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక రోడ్డు వేసారా మీ ఊళ్ళో? వేయలేదుగమ్మా. మరి ఇప్పుడు మేము వేస్తున్నాం, రోడ్డు వేస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం, సీసీ డ్రైన్స్ కట్టిస్తున్నాం. సరే ఎంత అమ్ముతావు రోజు? 1000 రూపాయలు అమ్ముతావు. ఏముంది పిల్లలు? ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏం బాగులేదు. ఎంత వయసు ఎంత? వెంకటపేట గారు ఇచ్చండి, వెంకటేష్ ఇటు వచ్చండి. మరి 4000 రూపాయలు మనవడు మన నాగరాజు అనే దగ్గర వారే మాకు సాయం చేశారు. మేము భగవంతులు చేసాము. మన చుట్టూ కూడా గోపురం అంటే కుంకుమ, గోపురం అంటే కుంకుమ, పూలు అదేంటి పసుపేశ్వర్లే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయింది. ఆ సందర్భంగా రాష్ట్రం అంతా కూడా 20వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు కూడా ఈ రకమైనటువంటి పాంప్లెట్స్ ప్రతి ఇంటికి ఇచ్చి ఈ 100 రోజుల్లో మీ ప్రభుత్వం మీ ఆశీస్సులతో వచ్చి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఎంతో ముందు చూపుండి విజన్ ఉన్నటువంటి నాయకుడు ఆయన. 2009 ఆ ప్రాంతంలో విజన్ 2020 అని ఇవ్వటం జరిగింది. మరి ఇప్పటికీ అప్పటి తాను విజన్ వల్ల ఇవాళ హైదరాబాదు భారతదేశంలోనే ఒక మహానగరాల్లో హైదరాబాద్ ఒక మహానగరం కావడానికి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి 14 సంవత్సరాలు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయటమే ప్రధాన కారణం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ నెల 27వ తేదీన గుర్రం జాషువా కవితా పురస్కారాలు ప్రధానోత్సవం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ తెలిపారు. ఈ సందర్భంగా సాహితీవేత్తలు గుమ్మ, సాంసర, గౌరు నాయుడులకు ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి పాసన్ రామారావు ఆవిష్కరించారు. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు సూచించారు. గుర్రం జాషువా జయంతి సందర్భంగా జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సాహితీవేత్తలకు పురస్కారాలు అందజేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం గుర్రం జాషువా సాహితీ పురస్కారాలు 2 మహాకవులకి అందజేస్తున్నాం. శ్రీ గంటేటి గౌరనాయుడు ఉత్తరాంధ్రకు చెందిన గొప్ప కథకుడు, మహాకవి. వాడుదమా స్వేచ్ఛా గీతం అనే ఒక గీతాన్ని ఆయన రాయటం జరిగింది. చాలా పాపులర్గా ఉన్న గీతం అది.
అలాగే డాక్టర్ గుమ్మా సాంబశివరావు అనేక గ్రంథాలు తెలుగులో రచించారు. ఆంధ్ర లయోలా కళాశాల అధ్యాపకులుగా పనిచేసి పదవి విరమణ చేశారు. ఈ సంవత్సరం 2024న వారిరువురికి ఈ గుర్రం జాషువా పురస్కారాలు అందజేస్తున్నాం. ఈ సందర్భంగా సెప్టెంబర్ 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు గుంటూరులో గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం బ్రాడీపేటలో ఈ పురస్కారాల మహోత్సవం జరుగుతుంది. దీనికి వి బాలసుబ్రహ్మణ్యం ప్రముఖ సాహితీవేత్త, శాసనమండలి మాజీ సభ్యులు, ఎంఈఎస్ శర్మ శాసనమండలి మాజీ సభ్యులు, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు వాళ్ళిద్దరూ కూడా ముఖ్య వక్తలుగా హాజరవుతున్నారు. అందువల్ల గుంటూరు నగరం, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సాహితీవేత్తలు, అభ్యుదయవాదులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుతో ఉన్న నెయ్యి వినియోగిస్తే అది ముమ్మాటికి జాతి ద్రోహమే అని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కల్తీ నెయ్యిపై సిపిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నిందితులకి కఠిన శిక్షలు పడేలా చూడాలని అన్నారు. ఈ విషయంలో టీటీడీకి చెందిన విజిలెన్స్ అధికారుల పాత్ర ఉంటే వారిని శిక్షించాలని అన్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని దేవాలయాల్లో ప్రసాదాలు అపవిత్రం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. శనివారం గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడారు. భారతదేశంలో 69% ఆహారం కల్తీ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఏపీలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉందా లేదా అని ప్రశ్నించారు. తిరుమలలో అన్ని రకాల భోజనం హోటల్స్, టిఫిన్ హోటల్స్ ని నిరంతర నిఘా పెట్టాలని అన్నారు. ఏ తప్పు జరగకపోతే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విజిలెన్స్ ఎంక్వైరీ వద్దని కోర్టుకు ఎందుకు వెళ్తారని నిలదీశారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పాల్గొన్నారు. వారి ఐటమ్స్ అన్ని ఆహార పదార్థాలకు సంబంధించి వాళ్ళు మాత్రమే దాని మీద ఎంక్వైరీ చేస్తారు తప్ప స్టేట్ ఫుడ్ సేఫ్టీ అథారిటీకి ఎంట్రన్స్ లేదు తిరుమల కొండ మీద. దాంతో ఎవరు చైర్మన్గా ఉంటే వాళ్ళు, ఎవరు ఈఓగా ఉంటే వాళ్ళు, వాళ్ళ సొంత ఎస్టేట్ కాబట్టి వాళ్ళు ఏ రకమైన జంతు కళేబరాలకు సంబంధించిన కొవ్వును కరిగించి నేతిలో కలిపినా కూడా దిక్కుమొక్కు లేని పరిస్థితి టీటీడీలో ఏర్పడింది. ఇటీవల శ్యామలరావు గారు ఈఓగా వెళ్ళిన తర్వాత ఈ ఫుడ్ సేఫ్టీ అథారిటీ స్టేట్ గవర్నమెంట్కి తిరుమలలో ఒక 12,000 చదరపు బిల్డింగ్ అని కేటాయించడము, దాన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించారు. ఒక 6 మాసాల్లో స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ ప్రత్యక్షంగా తిరుమలలో కూడా వీటిని పరీక్షించేటువంటి అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి ఈ లడ్డూల సంక్షేమం తర్వాత యుద్ధ ప్రాతిపదిక మీద తిరుమలలో అన్ని రకాల వస్తువుల్ని, పౌర సేవల్ని, మంచినీటితో సహా తిరుమలలో, తిరుపతిలో ఉన్న హోటళ్లు, పలహారశాలలు, భోజన హోటల్ అన్నింటి మీద కూడా గట్టి నిఘా పెట్టి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.